హలో ఆల్ వెల్కమ్ టు సినీవేరా. SSMB29 వారణాసి సినిమాలో రాముడి క్యారెక్టర్ లో మహేష్ బాబుని చూడబోతున్నాం. ఈ విషయం మీద అందరికీ క్లారిటీ ఉంది. ఈ సినిమాలో రామాయణం రిఫరెన్స్ ఉందని రాజమౌళి గారు ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. సో హనుమంతుడు ఎవరనే టాక్ సోషల్ మీడియాలో గట్టిగానే నడుస్తుంది. ఫస్ట్ ఈ సినిమాలో హనుమంతుడిగా కిచ్చా సుదీప్ని అనుకున్నారని రూమర్ వచ్చింది. అయితే ఫైనల్ గా హనుమంతుడిగా ఈ సినిమాలో ఆర్ మాధవన్ గారు యాక్ట్ చేయబోతున్నారంట. లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిందంట. అండ్ మహేష్ బాబు గారి ఫాదర్ క్యారెక్టర్ కోసం ముందుగా నానా పటేకర్ గారిని అనుకున్నారంట. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆయన యాక్ట్ చేయట్లేదు. మహేష్ బాబు ఫాదర్ క్యారెక్టర్ ఇంకా ఫిక్స్ చేయలేదు కూడా. చేసిన వెంటనే అప్డేట్ ఇస్తా. జనరల్ గా మన తెలుగు సినిమాలు హిందీలోను, తమిళ్లోను, కన్నడ, మలయాళంలోను, బెంగాలీ అండ్ మరాఠీ లాంగ్వేజెస్ లోను డబ్బింగ్ అవడం చూసాం. కానీ ఫస్ట్ టైం బాలకృష్ణ గారు అఖండ 2 సినిమాని అవధి అనే లాంగ్వేజ్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారంట. ఈ లాంగ్వేజ్ లో డబ్ అయిన ఫస్ట్ సినిమా రికార్డ్ అఖండ 2 సినిమాకే ఉంది. అవధి లాంగ్వేజ్ ని మెయిన్ గా ఉత్తరప్రదేశ్ లోని అవధ్ ప్రాంతంలో, మధ్యప్రదేశ్, బీహార్ లోని కొన్ని ప్లేసెస్ లో మాట్లాడుకుంటారు. యూజువల్ గా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా హిట్ కొడితే ఆఫర్స్ తన్నుకుంటూ వచ్చేస్తాయి. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, పెద్ద పెద్ద యాక్టర్స్ నుంచి కాల్స్ వస్తాయి. సేమ్ ఇప్పుడు అలాంటి క్రేజీ ఆఫరే రీసెంట్ గా సెన్సేషన్ బ్లాక్ బస్టర్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా డైరెక్టర్ కి అండ్ ఆ సినిమా లిరిసిస్ట్ కి వచ్చింది. ఏకంగా మెగాస్టార్ గారి మెగా 158 సినిమాలో పనిచేసే ఆఫర్ వచ్చింది. రాజు వెడ్స్ రాంబాయ్ సక్సెస్ మీట్ కి బాబీ కొల్లి గెస్ట్ గా వస్తే ఆ సినిమా డైరెక్టర్ బోస్ మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన ఒక్క సీన్ లో అయినా యాక్ట్ చేయాలని ఉందని అడిగితే దానికి బాబీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. సో నైస్ కదా. తలపతి విజయ్ గారి జననాయకన్ సినిమా నెక్స్ట్ ఇయర్ January 9th కి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని మన తెలుగు స్టేట్స్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు రిలీజ్ చేయబోతున్నారంట. విజయ్ తలపతికి ఇది లాస్ట్ సినిమా కాబట్టి ఆ క్రేజ్ ని యూజ్ చేసుకోవాలని ప్లాన్. విజయ్ తలపతికి మన తెలుగు స్టేట్స్ లో కూడా మంచి ఫాలోయింగ్ గా ఉంది. పాస్ట్ లో కూడా ఆయన లియో సినిమాని నాగవంశీ గారు మన తెలుగులో రిలీజ్ చేశారు. కార్తీ మ్యాక్ సినిమా ఫ్రాంచైజ్ డైరెక్టర్ తో ఒక సినిమా మన తెలుగులో చేయబోతున్నాడంట. అండ్ ఈ సినిమాని నాగవంశీయే ప్రొడ్యూస్ చేయబోతున్నాడంట. కళ్యాణ్ శంకర్ ఆల్రెడీ రవితేజ గారితో ఒక సినిమాని లాక్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ కాకుండా కార్తీతో ఇంకో సినిమాని లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కార్తీ ప్రెసెంట్ అన్నగారు వస్తున్నారు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా December 18th కి రిలీజ్ కాబోతుంది. కిరణ్ అబ్బవరం కేరామ్ సినిమా థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయ్యి ఆహా OTT ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయింది. థియేటర్ లో ఎంతైతే బ్లాక్ బస్టర్ అయ్యి కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో OTT లో కూడా అలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా ఏకంగా 150 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ప్రభాస్ అన్న రాజాసాబ్ సినిమాలో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందంట. అండ్ అంతేకాకుండా చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో కూడా తన ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందంట. అండ్ ఇలాగే తమన్నా స్పెషల్ సాంగ్స్ అండ్ హీరోయిన్ గా చేయబోతున్న సినిమాలు 2026 లో ఏకంగా 8 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ మధ్యన తమన్నాకి ఆఫర్స్ తగ్గింది, క్రేజ్ తగ్గింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. కానీ 2026 లో మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతుంది. ఎన్టీఆర్ అన్న దేవరా సినిమాకి సీక్వెల్ ఇంకా లేనట్టే భయ్యా. దేవరా 2 ఫైనల్ డ్రాఫ్ట్ ని ఎన్టీఆర్ అన్నకి కొరటాల షో గారు నెరేట్ చేస్తే ఏదో కావాలని పార్ట్ 2 తీస్తున్నట్టు ఉంది కానీ స్టోరీకి సంబంధం లేదని ఎన్టీఆర్ గారు అన్నారంట. సో ఈ ప్రాజెక్ట్ 99% షెల్వ్ అయిపోయినట్టే. క్లారిటీగా చెప్పలేం. మళ్ళీ కొరటాల గారు మంచి స్క్రిప్ట్ తో వెళ్తే వీళ్ళ కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏదో 2 సినిమాలు ప్రాపర్ గా ఆడలేదని కొరటాల షో గారి సినిమాల్ని డౌట్ చేయడం కరెక్ట్ కాదు కదా. మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కదా. ప్రెసెంట్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా మీద హోప్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ కటౌట్ కి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తప్ప ఇంకేవి సరిపోవని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ యాక్ట్ చేస్తుంది. ఇవి ఈ వీడియోకి సరిపడే సినిమా కబుర్లు. ఇంకో వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి.